అధ్యక్షులు అన్న అద్దంకి దయాకర్ గారికి, ఇల్లు సుధాకర్ గారికి, ఆంధ్ర నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన సిద్ధాంతుల కొండబాబు గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కూడా ప్రత్యేకమైన నా మాల జైభీములతో జై భీమ్ ఇస్తున్నారా. గొంతు సరిగా రావడం లేదు. నిన్న అక్కడ మన కార్యక్రమంలో కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రయత్నిస్తాను. రాజ్యాంగం హక్కుల సాధన సభగా రాజ్యాంగం కోసమే మాట్లాడుకుందాం. ఈ మాలలకి జరిగిన అన్యాయం అంతా ఎంత మనం ఎంత చెప్పుకున్నా అసలు టైం కూడా సరిపోదు. అందుకనుక మాలలు ఎప్పుడు ఖచ్చితంగా కలిసికట్టుగానే ఉంటారు. పోయే మాలలు ఎలాగపోతారు, వాళ్ళు ఎక్కడున్న మాలలు ఎక్కడున్న మాలలు. కానీ అంబేద్కర్ వాసులు అయితే కాలేరు, కాబోరు కూడా. ఎప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వాసులు అంటే ఎక్కడున్న మాల సోదరులు, స్త్రీ మీద ఉన్న మాల సోదరులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ భావజాలం ఎప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రక్తం నరాల్లో ఉంటుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన. మాలని చెప్పుకుంటే సరిపోదు, మాల జాతిని కాపాడుకునే వ్యక్తులుగా కూడా ఉండాలి. మరి ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మోడీ గారు అయితే దొడ్డిదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలించి ఆయన చిత్రపటాన్ని గోరుతో దొరికినట్టుగా తూట్లు పడుతుంది. ఈ రోజు భారత రాజ్యాంగ పరిస్థితి చూస్తే మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అభిమానిస్తున్నారు. అలాగే వాళ్ళ అంతరాత్రంలో అవమానంగా చూస్తున్నారు. ఇది మనందరూ కూడా గుర్తెరగాలి. మరి ఈరోజు ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మరి 99 జీవోని రద్దు చేయమని మనం చాలా సార్లు మరి దండాలు పెట్టాం. అలాగే రాష్ట్ర విధానం అంతకన్నా దిక్కుమాలి రాష్ట్ర విధానం అసలు ఉండబోదు. మరి ఈ ముఖ్యమంత్రులు ఎలా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజు మన విద్యార్థులు మంచి మంచి ర్యాంకుల్లో మరి ర్యాంకులు వస్తుంది. ఈ రాష్ట్ర విధానం ద్వారా వాళ్ళకి జాబులు రాలేని పరిస్థితి. మరి ఈ అగ్రకుల నాయకులు వీళ్ళంతా కూడా మరి ఈ మాలలపై ఎందుకు రిజర్వేషన్ ఉందని ఏడుస్తున్నారో మీకు అందరికీ అర్థం కాదు. బీఈడీలు ఎంఏ బీఈడీలు చేసి మంచి ర్యాంక్ వచ్చి మన టీచర్ పోస్టులు కనీసం కోల్పోయి ఎంతో మంది కోర్టులు చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే అవన్నీ మాకు తెలుసు. ఎందుకంటే నా దగ్గరే చాలా మంది అన్న నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకన్నా మరి పెద్ద ర్యాంక్ వచ్చి తక్కువ ర్యాంక్ వచ్చిన వాడికి జాబ్ వచ్చింది, దీనికి ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే హైకోర్టు చుట్టూ మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా హైకోర్టులో వేయడం జరిగింది. ఎందుకంటే మిత్రులారా, మనం రాజ్యాంగాన్ని కంపల్సరీగా మన అందరి యొక్క బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత. అది అద్దంకి దయాకర్ గారి నాయకత్వంలో, అలాగే పిల్లి సుధాకర్ గారి నాయకత్వంలో, ఆంధ్రాలో మరి సిద్ధాంతం కొండబాబు గారి నాయకత్వంలో మా మాల సోదరులు ఖచ్చితంగా ఎప్పుడు మరి వీరి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ వీరికి సపోర్ట్గా ఉంటామని ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మరి మీ అందరికీ ఒక చిన్న విషయం, ఆంధ్రాలో విజయవాడలో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే స్వరాజ్ మైదానంలో ఇవాళ అనే ఎంత అద్భుతంగా తయారైందో మరి మా పార్టీ నుంచి అలాగే జడ శ్రావణ్ కుమార్ గారు ఈ రోజు ఆ స్వరాజ్ మైదానానికి పాదయాత్రకు వెళ్ళి అక్కడ శుభ్రం చేద్దామని ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇలాగ అద్దంకి దయాకర్ గారు సార్వత్యంలో మరి రాజ్యాంగానికి సంబంధించిన ఒక మీటింగ్ అంటూ పెడుతున్నారు అన్న, నేను ఢిల్లీ వెళ్ళాలి అని నేను అడిగితే ప్రసాద్ సురేష్ గారు అని ఆయన ముందు మన పార్టీ కార్యక్రమం నేను ఎలా చేసినా కానీ ఆ యొక్క కార్యక్రమానికి మన పార్టీ తరఫు నుంచి కూడా మన నాయకుడు ఎప్పుడు ఈ మాల సోదరులకు అండగా ఉంటారని దాన్ని పంపించడం జరిగింది. మిత్రులారా, మీ అందరూ కూడా థ్యాంక్ యూ. మరోసారి నా మాల సోదరులకి జై జై మాల, జై మాల, జై మాల, జై అద్దంకి నాయకత్వం, అద్దంకి నాయకత్వం. థ్యాంక్ యూ. దయచేసి